అన్ని 1 year నుంచి అన్నతో గడిపి నడిచి నాకు కంటిన్యూగా అనాలిసిస్ జరుగుతుంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నేను ఊరికే ఖాళీ ఉన్నప్పుడు కారు నడుపుతున్నప్పుడు లోపల ఒకటి వచ్చి బోర్డు పట్టుకొని ప్రెస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను, ఇట్లా 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 ఈ లెన్స్ ఇట్లున్నారంటే ఇట్లా. నాకు అప్పటికప్పుడే అనాలిసిస్ జరుగుతూనే ఉంటుంది, అది ఫ్లోలో వస్తుంది అంతే. ఓకే, కానీ ఏదైనా అనుభవం అయినాక మీకు అల్టిమేట్ రియాలిటీ తెలుసు. ఎగ్జాక్ట్లీ, అనుభవం అయినంత వరకు థియరీ. కరెక్ట్. ఇప్పటిదాకా అన్న చెప్పిన అన్ని నేను 1 year నుంచి వింటున్నాను, కానీ స్టిల్ అది బాడీలోకి రాలేదు. బ్రెయిన్లోకి వచ్చడం పేరు బాడీలోకి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. అరుణాచలం అయినాక లైట్ ఎక్కింది, జస్ట్ గింతే. అరుణాచలం ట్రిప్లో ఓహో ఇట్లుంటుందా అనేది అప్పుడు లైట్గా తెలిసింది. బట్ అది కూడా సరిపోదు, అంటే సరిపోదంటే కొంతమందికి అన్నీ చెప్పినట్టు పక్కన అయిపోతుంది, కొంతమందికి అంటారు. కానీ అది ఆ మహానుభావులు నాకు తెలియదు, నాకైతే కాదు. అందుకే 6-5 సంవత్సరాలు పట్టిందని చెప్తాడు. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు 5 years గడుపుంటారు. అంతకుమించి ఇప్పుడు వైద్యం నేర్చుకుంటుందో ఎవరు నేర్చుకోవాల్సింది బాడీ. సైకిల్, కారు, డ్రైవింగ్ ఏదైనా కూడా మైండ్ తెలుసు, థియరిటికల్ కూడా మైండ్ తెలుసు, బాడీ చేయాలి, మైండ్కి తెలుసు, బాడీ చేయాలి, పెళ్లి చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కదా, మైండ్ తెలుసు బాడీ చేయలేకపోతుంది అంతే కదా. ఓకే, అయితే బాడీ కంటిన్యూస్ ఎప్పుడు చేయలేదు మనం మాట్లాడి అవును. అంటే రూఢీ అయితే అప్పుడు కంటిన్యూగా కొనసాగుతుంది. మేడం నేను అంటే నిస్వార్థం అయితేనే కంటిన్యూస్గా వస్తుంది, లేకపోతే స్వార్థం వచ్చిందా అయిపోతుంది. నాకు ఏదో రావాలనుకుంటే అది ఏం రాదు, అది కూడా రాదు, అది వచ్చినా ఉండదు. అది బేసిక్గా మన ఉగ్గుపాలతో నేర్పించేది నువ్వు ఒకటి అనుకోవాలి, సాధించాలి, అంటావు. అట్లా అనుకున్నామంటే అయిపోయాడు, ఇది అక్కడనే అంటే అంటే అనుకోవద్దంటే ఇప్పుడు అన్న అనుకున్నట్టు అనుకోవాలి. ఒకరు అనుకుంటే జీవిత ఖరాబ్ రాస్తాయి, ఏమన్నా అది ఎవరు చెప్పరు. నాకు కూడా అసలు చాలా ఏళ్ళ తర్వాత స్ట్రైక్ అయింది. అది అన్నాకే నాకు కూడా ప్రశాంతంగా చేయగలుగుతున్నాను పని. లేదంటే పిచ్చి లేసిపోయేది. టైం పీరియడ్ ఉంటుంది ప్రాబ్లం. టైం ఈజ్ స్ట్రెస్. ఈ లోపల అయిపోవాలన్నా అట్లా స్టార్ట్ అయింది స్ట్రెస్. అక్కడ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎంత స్ట్రెస్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా దీన్ని సాధించి తీరాలి అని మనకు నేర్పించారు. కాదు నువ్వు సాధించో పక్కన పెట్టు, నువ్వు స్ట్రెస్ అని పడుతున్నావు ఫస్ట్, అనవసరంగా గెలిపాలి ఇచ్చేది ఎవరు మాట్లాడలేదు చెప్తున్నాడు. సో స్ట్రెస్ పడకుండా ఎంత చేస్తా అంత చేయి, 100%. అట్లా మరి చేయకుండా కూర్చోమని కదా, 100% ఏది చేస్తా అంత చెయ్యి. ఎంత ట్రై చేసినా కాదు. మాకు తెలిసిన కప్పులు మస్తు ట్రై చేసే పిల్లల కోసం 10 ఏళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు అదే కాదు. ఫైనల్గా మన పిల్లలు కానీ నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు డబల్ అయింది రెస్పాన్సిబిలిటీ. అడాప్ట్ చేసుకుంటే వదిలిపెట్టలేరు, కొత్త వచ్చిందని తీయలేరు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. నా అమ్మాయి ఫస్ట్ డాక్టర్ అయిపోయా, కానీ నాకు పుట్టలేదని తెలుస్తూ ఉంది, కానీ అది అన్ని రైట్స్ కోరుకుంటుంది, అది లాజిక్లో మాట్లాడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒక ఇందాక లైన్ చూసిన వర్తమానంలో అలవోకగా ఉండే మనసు చాలా శక్తివంతమైనది. దానికి ఎప్పటి నుంచో చాలాసార్లు చెప్పే దాంట్లో ఒక లైన్ ఉంటుంది. ఇంకొకటి అది అసలు నాకు ఆ ఎగ్జాంపుల్ ఎంత ఇష్టం అంటే, ఒక కుక్కని తెచ్చుకున్నాం మన ఇంటికి, అది మన దగ్గర ఉండదు. మనం బయటకు తీసుకుపోతే కూడా దాని మీద తాడు కట్టి ఇలా పట్టుకుంటే అది ఉరుకుతుంటే దాని మీద ఉరుకుతాం. అదే దాన్ని మనం తీసుకుపోతున్నాం, మనం తీసుకోపోతున్నాం అర్థం కాదు, అట్లుంటుంది. కానీ అది ఒక 1 year or 2 years మనతో ఉండి మనతో అలవాటు అయిన తర్వాత దానికి బెల్ట్ లేకపోతే తాడు లేకపోయినా కూడా మనం బయటకు వెళ్తే మన చుట్టూ తిరుగుతుంది. ఎటుంటాడు మనం అక్కడ కూర్చొని అటు పోతుంటే అటు పోవాలనిపిస్తుంది దానికి, ఇటు చూసి వీడికి పోతుంది కదా మన దగ్గర వస్తుంది. మనం మనసు కూడా అట్లా అయ్యే స్థితికి వస్తే అది సమస్య. అంటే అది తెచ్చే స్థితిలో టైంలో మనసు పెట్టే బాధ, హింస, అదే సమస్య, అదే ప్రాబ్లం. అంత స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ మీరు అన్నట్టు 6 ఏళ్ళు డెవలప్ అయిన పొట్ట 6 రోజులు ఎట్లా తగ్గుతుంది? నేను ఇదే క్వశ్చన్ అడిగినా, చెప్తాను. సైకిలే 20 రోజులు పడుతుంది రావడానికి, 4 నెలలు పడుతుంది. లైఫ్ అంతా ఒక్కొక్క టైం ఆ టైం పడుతుంది. పట్ట నేను యాక్సెప్ట్ చేస్తే కానీ నీ మనసు స్థిరపడుతుంది కొంచెం. ఎవరికి ఎప్పుడు అవుతుందో ఎవరు తెలుసు. పరివ్రాజకాచార్య స్వామి శ్రీ అష్టోత్తర శత భువనేశ్వర నారాయణ ఆశ్రమ స్వామి అని ఇది చిన్న కథ. ఆయన ఇది ఒక శర్మ గారని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఫోటో కనిపించింది.
ఈ ఆల్సో లుక్ లైక్ రమణ మహర్షి విత్ బియర్డ్, లాంగ్ బియర్డ్. సో హఠాత్తుగా ఒక చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంతే, ఇంక లేవలే అక్కడికి వచ్చి. ఒక 10 ఏళ్ళు తిరిగేసరికి ఆయన చుట్టూ చాలా అయినాయి. ఎప్పుడు చెట్టు దగ్గర కూర్చుంటాడు, ఎవరికి వస్తే మాట్లాడతాడు, లేకపోతే ఎవరితో మాట్లాడు. అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు ఎంతమంది వచ్చినా ఈజ్ ఆల్వేస్ సిట్టింగ్ దేర్. నువ్వు అట్లా కూర్చోవాలంటే నీ మనసు కూర్చోవాలి ఫస్ట్. ఇప్పుడు అతను మరి ఎందుకంటే కూర్చున్నాడంటే ఈ జీవితంలో ఒక వ్యక్తిగా నేను చేసేది ఏం లేదని తనకు అనిపించింది. అలాగని తను ఏం చేయట్లేదంటే ఈజ్ డూయింగ్ సంథింగ్, కదలకుండా కూర్చున్నాడు. అది కూడా చేయడమే కదా. అనుకుని కూడా కానీ చాలా పనులు ఆయన అనుకుండా చేసేసింది అనమాట. ఇలా తర్వాత నవ్వుకోశాలు వచ్చేసింది, వాడిని చూస్తున్నాడు. అంటే ఆయనకు ఒక స్పిరిట్ ఇచ్చింది అంతే. ఆయన ఇంకా సెకండ్ థాట్ లేదు. ఇది మనకి మనస్సు లయం అవ్వడము, మనస్సు వినాశనం అవ్వడం అని 2 చెప్తారనమాట. లయం అంటే నేను చేస్తా అని అనిపిస్తుంది, మళ్ళీ 10 రోజుల తర్వాత పీక్తుంది. కరెక్ట్. వినాశనం అంటే అసలు చేస్తా అనిపించింది, ఎండ్ అయిపోయింది, నువ్వు చేస్తావు, ఇంకా దానికి వేరేది లేదు. లయం చూసే వాళ్ళకి మెకానికల్గా రోబోటిక్గా అనిపించిందా, వాడికి అట్లా ఉండదు. ఇట్స్ జస్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ వితౌట్ గెటింగ్ బోర్డ్. చూసే వాళ్ళకి చాలా పిచ్చి ఎక్కుతుంది. కొత్తగా చేసే వాళ్ళకి మనం అప్రిషియేట్ చేస్తాం, కానీ ఒకటే దాన్ని రిపీట్గా చేసేవాడు మనకు నచ్చడు ఎప్పుడైనా సరే. కానీ అక్కడే ఉంది విషయం, నిజంగా రహస్యం. సంసారం లాగా చేసింది. ఇప్పుడు అంటే నాకు ఒక రోజు అట్లా కూర్చోడం హాయిగా ఉంటుంది. అంటే విత్ కంటిన్యూటీ కెన్ ఐ సిట్ లైక్ దిస్? ఈ ప్రశ్న ఉండదు. ఇప్పుడే వెళ్దాం అనుకున్నా, ఎందుకు లేని ఆయన మళ్ళీ రమణ మహర్షి గుర్తొచ్చి సొమ్మాయి కానీ చెప్పలేకుండా అంతే. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన వాటి చెప్పకూడదు. అంటే అన్నతో మాట్లాడిన ప్రతిసారి నేను ఏం చెప్తా అంటే, ఇది ఈ స్పిరిచువాలిటీ అనే సబ్జెక్ట్ ఎంత డేంజరస్ సబ్జెక్ట్ అంటే 100% స్కోప్ ఉంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, 100% స్కోప్ ఉంది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి. ఆయన చెప్పిన వెంటనే అంటే అన్న చెప్తుంటేనే మీరు ఇందాక చూపించినప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే, నాకు వచ్చిన ఆలోచన ఆయనకి అట్లా అర్థమైంది. ఒక దగ్గర కూర్చోబుద్దని కూర్చున్నాడు, తెలిసిపోయింది ఆయనకి. అది ఒక ఎగ్జాంపుల్ లా తీసుకోవాలి మనం అంతే. మేము కూడా కూర్చోవాలని ట్రై చేయొద్దు, అసలు ట్రై చేయొద్దు. నేను కూడా కూర్చుంటే నాకు బాగా ఇదేమో అనుకోవద్దు. అది అనుకుని కూర్చోలేదు అంటే మనము అలాంటి రమణ ఇప్పుడు ఇందాక ఒక లిస్ట్ పేరు చదివింది అన్న, రమణ మహర్షి లాగా కూర్చున్నారు ఒక ఇందాక చదివిన వీడియోలో ఉన్నప్పుడు 4-5 పేర్లు చదివి కదా. అవన్నీ వాళ్ళకి అట్లా జరిగింది అని తెలుసుకోవడానికి మాత్రమే, వాళ్ళగా మనం చేయాలని కాదు. మీకేదో అవుతుంది అంటే నీ పాసిబిలిటీ నీకు, నీ బాడీ మైండ్ కాంప్లెక్స్, నీ సరౌండింగ్స్, నీ అండర్స్టాండింగ్ నుంచి నీకేదో ఒరిజినల్. ఓవరాల్ గా కోర్ ఒకటే. అతను ఒక దగ్గర కూర్చొని ఉండొచ్చు, అలాగే కూర్చొని లేడు, అతను అటు తిరిగాడు, కానీ మనసులో చంచలం పోయింది అనమాట. అదే ఓవరాల్ గా ఇప్పుడు ఇంతమంది ఎగ్జాంపుల్ దివ్య కృష్ణమూర్తి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎగ్జాంపుల్ మనకు వచ్చేది ఏంటంటే, మనసు కంట్రోల్లో మనం ఉండడం కాదు, మన కంట్రోల్లో మనసు కంట్రోల్ కూడా కాదు, అది మనతో పాటు ఉండడం, అంతే వర్తమానంలో ఉండడం. ఈ స్థితికి వచ్చే ప్రయత్నం ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా వచ్చింది అని ఒక ఇన్ఫర్మేషన్ గా తెలుసుకొని పెట్టుకోవాలి. కానీ మనం రమణ మహర్షిని ఫాలో కావద్దు, జితి కృష్ణమూర్తిని ఫాలో కావద్దు. ఫాలో అయితే గుర్తించాలి అంతే. మనకు అది వచ్చిందా లేదా తెలుసుకోవాలి. వీళ్ళందరికీ ఇట్లా వచ్చింది రాబాయి, మనకి ఎట్లా వస్తుంది. సూపర్ కూర్చోవడం అదిగా చూడవలసింది, మనసు స్థిరపడ్డది అంతే. ఇప్పుడు ఒకటికి రాయడంలో స్థిరపడి వాడు రాస్తాం. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అక్కడ మేము అది విరూపాక్ష గృహాలు పోతుంటే రమణ మహర్షి ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ధ్యానం చేసినాం అని చెప్తుంటే నేను అడిగేటాడు, నీకు దీనికి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటుందా అంటే, అదే ఆయన అక్కడ కూర్చున్నాడు అంతే, దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు, నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అందరూ వచ్చి ఇంపార్టెన్స్ ఇస్తారని ఆయన కూర్చోలేదు అని అని చెప్తుంటా. ఓకే అవునా అంటే నేను చాలాసార్లు అడిగిన ఈ క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ నేను చాలాసార్లు అడిగినా. అంటే ఇప్పుడు దీనికి ఇది ప్రత్యేకత ఉంటుంది. ఊళ్ళో కూడా ఒక ప్లేస్ ఉంది, కింద అండర్ గ్రౌండ్ లో కూర్చున్నాను, అక్కడ ఒక శివలింగం పెట్టారు. సో అక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే, అక్కడ పోతే ఏంటి మనకి ఏమొస్తుంది, ఏం రాదు, ఆయన అక్కడ ఉండడానికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతే. అంటే ఇది చెప్తలేదు కదా ఎవరు. అంటే అది అంటే మామూలుగా అంటే ప్రపంచం మీ విదేశీ సంస్కృతి వచ్చినాక ఇన్స్పిరేషన్ పాడేది, నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఎప్పుడు లేదు, ఇంట్యూషన్. అంటే ఇప్పుడు మన మామూలుగా చిన్నప్పటి నుంచి మన అట్లీస్ట్ మన కల్చర్లో ఇండియాలో ది రిగార్డ్ సమ్ పీపుల్ రమణ మహర్షి అంటే ఆయన కూర్చొని ఇలా ఆయన ఉన్న ప్లేస్ అంటే చాలా కండిషనింగ్ అయినా అంతేనా? అంటే మనిషి అట్లా ఇప్పుడు
అరుణాచలం కొండ దగ్గర పోగలం కానీ ఇట్లా మొక్కుతారు. ఈ మామూలు నేలం కాదు. అంతే నథింగ్ అంటే ఇండ్యూస్డ్ ఏంటి ఒక రకమైన ఏదైనా ఒక వ్యక్తి ఎక్కువసేపు ఒకదాన్ని మట్టుకున్నా ఒక చోట ఉన్నా అదొక శక్తి క్షేత్రంగా మారుతుంది. అంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక రకమైన డ్రెస్ ఎప్పుడు వేసుకున్నావు అనుకో, ఒక 50 ఏళ్ళ తర్వాత ఆ డ్రెస్కి సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఆ డ్రెస్కి అంటే తెలుగులో సిగ్నిఫికెన్స్ అంటే ప్రాధాన్యత. ప్రాధాన్యత అనే పదం కరెక్ట్. శక్తి క్షేత్రం అనే పదం తీసుకుని మళ్ళీ భయపడదు. చెప్పేది ఉండదు అంటే అందరూ ఒకటే దాన్ని ఒకేలా చూసినప్పుడు అవునా ఆ థాట్స్ వాటికి ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యత ఆ ప్లేసెస్ కి ప్రాధాన్యత ఉంది. అవి గొప్పవి. మనము అంటే నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి చోటుకు వెళ్ళినప్పుడు నీ మైండ్ కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ప్రిపేర్ అయ్యిపోతున్నావు. అంటే ఇప్పుడు యాక్సిడెంటల్గా ఎవరైనా వెళ్ళారనుకోండి ఆ ప్లేస్ చూసి వాళ్ళు యాక్సిడెంటల్ వెళ్ళిన వాడిని కళ్ళు మూసుకొని తీసుకుపోవాలి అక్కడికి. అప్పుడు తెలుస్తుంది. అట్లా మెమరీ లాస్ అయిన తీసుకోవచ్చు. మెమరీ లాస్ అయిన గొడవే ఉండదు, గొడవే ఉండదు కదా. ఉదాహరణకి పొల్యూషన్ లేని ఏరియా, పొల్యూషన్ ఏరియా లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా, అప్పుడు తేడా ఉంటుంది. అట్లనే ఆ అరుణాచలంలో థాట్స్ యొక్క ఫ్లో అనేది తగ్గింది అక్కడ. నాకు వచ్చిన వాళ్ళంతా కొంచెం థాట్ ప్రాసెస్ స్లో డౌన్ చేస్తున్న వాళ్ళు. అందుకని నీకు తెలియకుండానే నీ మైండ్ కొంచెం ఎలివేట్ అవుతుంది. అది కొంచెం లైట్ మనకి ఈ రష్ కనబడదు రోడ్ల మీద కానీ జనాలు కానీ. జనాలు మంచి చూసినా కూడా ఒక కరుణతో చూస్తారు. ఇట్లా అయ్యా ఇట్లా చూస్తారా? నేను అరుణాచలంలో ఇప్పుడు మార్నింగ్ 9 o'clock మేము వేసి ఆ గోదామ నడుచుకుంటూ పోతున్నాం అనుకో, ఒక్క మనిషి అన్న హడావిడి కనబడతలేడు. కూల్గా నడుస్తుంది, ప్రశాంతంగా నడుస్తుంది. వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంటే అంతమంది అట్లే ఉండేసరికి ఓన్లీ అక్కడ షాప్ చేసేటి వాళ్ళు కొంచెం తొందర పడుతుండే నాకు గిరాకీ లేదు అని చెప్పి తప్ప మిగతా జనాలు ఎవ్వరు అక్కడ లేరు. హలో, నేను ఒకసారి బాలాపూర్ ఒక ఊరికి పోయినా, మహారాష్ట్ర. చాలా చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఇక్కడికి ఇది ఉంది కదా పార్క్, అంత దూరంలో మళ్ళీ అక్కడి నుంచి అంత దూరం పోతే బస్ స్టాండ్, అక్కడి నుంచి ఇంకొంచెం దూరం పోతే హైవే. అక్కడ ఎవ్వరికి వెహికల్స్ లేవు, ఎందుకు అవసరం లేదు. నేను చూసింది ఏంటంటే మెల్లగా నడుస్తారు అందరు అక్కడ. నేను ఫస్ట్ టైం అరుగు మీద వచ్చిన ఆశ్చర్యపోయిన ఒక్కరు కూడా ఫాస్ట్గా పోయేవాడు చూడలేదు. ఎందుకంటే ఫాస్ట్గా పోతే మార్కెట్ దాటి వెళ్ళిపోతాడు. సో వాడు మెల్లగా పోతేనే వాడు మెల్లగా పోతూ ఒక 5 గంటల తర్వాత ఒక అరుగు మీద ఎవరైనా కూర్చుంటే వాడితో ఒక 1/2 గంట సుత్తేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో మధ్యలో బయట అరుగు మీద తాగి మళ్ళీ పంచ దొరుకుతుంది, మళ్ళీ మెల్లగా పోయి మళ్ళీ ఇంకో దగ్గర ఆగి. అంటే వాడి మనం పార్క్ పోయినట్టు ఒక వేగంలో పోతే 2 minutes కంటే ఎక్కువ లేవు, 3 minutes మ్యాక్సిమం. వాళ్ళు ఒక 1 hour పోయి వస్తున్నారు. దే స్లో డౌన్ దేర్ ప్రాసెస్. వాళ్ళు ఎవ్వరు కూడా హడావిడిగా లేనేది. చాయ్ పియ్యగా అంటే వాళ్ళు మొత్తం స్లో డౌన్ అవుతారు. మరి నాగారు మరి ఇప్పుడు ఒక అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే నీ బాడీని ఇప్పుడు యోగా అంతా అదే కదా బేసిక్గా చాలా మంది వాళ్ళ పిచ్ అంతా నువ్వు రోజు యోగా చేస్తుండ్రు, అది ఆటోమేటిక్గా నీ మైండ్ కూడా స్లో డౌన్ అయిపోయింది అవుతుంది. సో అట్లాగే మరి యోగా ఆపిన తర్వాత అంటే యూ విల్ అప్రిషియేట్ కదా అప్పటికల్లా ఓకే ఇంకా ఆపినా కానీ దీన్ని నేను బ్రష్ చేయటం అట్లా నేను కంటిన్యూ చేస్తా అనే ఫీలింగ్ వచ్చింది. యోగా ఎందుకు అంటే డిపెండెన్సీ ఉంది కదా ఇక్కడ. మళ్ళీ యోగా కాకుండా వేరే దాని వల్ల కూడా నీ మనసు నిలబడ్డప్పుడు యోగా ఎందుకు? అప్పుడు ఎక్స్క్లూజివ్ యోగా ఎందుకంటే బాడీ, నా బాడీని నువ్వు కాస్త ఆరోగ్యవంతం చేసుకోవడానికి దాంట్లో అట్లా అంటే నీ యొక్క ప్రాణశక్తి కూడా అంటే నువ్వు నీ ఎనర్జీని నీ ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యోగా. ఎనర్జీ ఆరోగ్యం ఉన్న అనారోగ్యమైన సాక్షి ఉంటా అంటే యోగా కూడా అక్కర్లేదు. అంటే అది నేను చెప్పేది ఏంటంటే అంటే అది నేను మీకు ఒకటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన